నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు తిరువురు మండలం చౌటపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రజలు సహకరించాలని కోరారు. నిఘా నేత్రాల వలన నేరాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నేరాల నియంత్రణ కొరత తమ గ్రామంలో తన వంతుగా 20,000 నగదు ఆర్థిక సహాయం అందజేస్తారని జెడ్పీటీసీ సభ్యులు వై రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లమంతల పిచ్చయ్య, బుడుపుల గోపాలరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. జరిగినా సరే మనం తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు అవసరం. నేను గతం 1 year నుంచి అనుకుంటున్నా ఊళ్ళో కెమెరాలు పెడితే బాగుంటుందని. ఇప్పుడు ఎస్ఐ గారు పూనుకొని ముందుకు రావడం వల్ల నా వంతుగా సుమారు 20 నుంచి 40,000 అయిందంటే నా వంతుగా 20,000 నేను ఖర్చు పెడుతున్నా. మిగతా అమౌంట్ కూడా సెట్ చేసి ఒక వారంలోనే కెమెరాలు పెట్టి మన ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా ఏ జరిగినా సరే ఆ కెమెరాలో దొరుకుతారు. కాబట్టి మన ఊరు సేఫ్టీ కోసం ఈ కెమెరాలు పెట్టిద్దామని అంటే ఎస్ఐ గారు చెప్పడం ద్వారా మనకు కూడా మనసు ఉంది కాబట్టి చేద్దామని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన ఎస్ఐ గారికి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సచివాలయం పోలీస్ మహిళకి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.